హాయ్ ఫ్రెండ్స్, అంబానీ ఇంట్లో ఉద్యోగం కావాలా? అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే. జీతం ఏకంగా కోట్లలోనే ఉంటుంది. ఈ భవనానికి అట్లాంటిక్ మహాసముద్రంలోని పౌరాణిక ద్వీపం యాంటిలియా పేరును పెట్టారు. యాంటిలియా ఇల్లు మొత్తం 27 అంతస్తుతో నిర్మించారు. భారీ భూకంపాలను సైతం ఈ ఇల్లు తట్టుకోగలదు. రికార్డు స్కేల్ పై 8 తీవ్రతతో వచ్చినా చెక్కు చెదరదు. ఇకపోతే అంబానీ ఇంటి నిర్వహణ అంత ఈజీ కాదు. అంబానీ ఇంట్లో ఎంతో మంది నివసిస్తున్నారు. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవసరం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ను ఈ రోజు అత్యున్నత స్థాయికి వెళ్లిన ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇకపోతే ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న విషయం కూడా వార్తే అవుతుంది. తాజాగా వారి ఇంట్లో పనిచేసే వారి జీతం ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? అందుకు కావలసిన అర్హతలు ఏమిటి? వారి జీవన విధానం ఎలా ఉంటుంది? ఇలాంటి సందేహాలను తెలుసుకోబోయే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు అనేకంగా వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే అంబానీ కుటుంబం పని మనుషుల జీతభత్యాల గురించి వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ముఖేష్ అంబానీ ఇంటి పేరు యాంటిలియా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందింది. ముంబైలో ఉన్న ఈ ఇంటి నిర్మాణం 2010లో పూర్తయింది. ఈ భవనానికి అట్లాంటిక్ మహాసముద్రంలోని పౌరాణిక ద్వీపం యాంటిలియా పేరును పెట్టారు. యాంటిలియా ఇల్లు మొత్తం 27 అంతస్తులతో నిర్మించారు. భారీ భూకంపాలను సైతం ఈ ఇల్లు తట్టుకోగలదు. రెక్టార్ స్కేల్ పై 8 తీవ్రతతో వచ్చినా చెక్కు చెదరదు. ఇకపోతే అంబానీ ఇంటి నిర్వహణ అంత ఈజీ కాదు. అంబానీ ఇంట్లో ఎంతో మంది నివసిస్తున్నారు. ఈ ఇంటిని ఎలా మేనేజ్ చేస్తారు? అనేక విషయాలు సహజంగానే చాలా మంది సాధారణ ప్రజల్లో తలెత్తుతాయి. అంబానీ ఇంట్లో వంట చేయాలంటే డిగ్రీ లేదంటే డిప్లొమా చేసి ఉండాలి. ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది సుమారు 600 మంది వరకు ఉంటారు. వంట చేసే వారి వేతనం నెలకు 2 లక్షలుగా ఉంటుంది. పైగా వారికి రకరకాల ఇంటర్వ్యూలు, టెస్టులు ఉంటాయి. ఇకపోతే వన్స్ ఇక్కడ ఉద్యోగం వచ్చిందంటే వారి దశ తిరిగినట్టే అంటున్నారు కొందరు మీడియా వర్గాలు. ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే సిబ్బందికి రాయల్ సౌకర్యాలు లభిస్తాయి. సిబ్బందికి ఉండటానికి ప్రైవేట్ రూమ్ కేటాయిస్తారు. అంతేకాదు యాంటిలియాలో పనిచేసే సిబ్బందికి భారీ జీతం లభిస్తుంది. యాంటిలియాలో స్వీపర్లు కూడా నెలకు దాదాపుగా 2 లక్షల వరకు సంపాదిస్తుంటారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ ముందే మెనూ ఉంటుంది. ఏ రోజు ఏం చేయాలి అనేది వాళ్ళకి చెప్పి ఉంచుతారు. ఆ డేను బట్టి వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా వెజిటేబుల్ ఆహార పదార్థాలను వారికి అందించడం జరుగుతుంది. మాంసంతో కూడినవి తక్కువ చేస్తూ ఉంటారు. క్లీనింగ్, కుకింగ్, డ్రైవర్స్ వీళ్ళందరూ షిఫ్ట్ వైజ్గా వర్క్ చేస్తుంటారు. 600 మంది నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటారు. సో మీరు కూడా వెళ్ళి పని చేయాలనుకుంటే వెబ్సైట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెబ్సైట్లో మీ యొక్క వివరాలను పొందుపరిచి మీరు కూడా అందులో భాగస్వాములు అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.